వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, మల్కీపురం. ఒక వీడియో వైరల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా కొట్టుకున్నారు అనేటువంటిది. అయితే జరిగింది ఏంటి, వాటికి సంబంధించినటువంటి కీలక అంశాలు ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఎంత దారుణంగా ఉందనంటే స్టూడెంట్స్ ఇలా కూడా చేస్తారా అంటే వాళ్ళు చాలా హీరోయిక్గా ఫీల్ అవుతూ ఉన్నారట. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి సార్? మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారు, స్టేషన్కి కూడా కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగిందని చెప్పేసి తెలిసిందే. ఏం జరిగింది అసలు? నాగరాజు గారు, నేను మీరు పంపించినటువంటి వీడియో చూశాను. నేను అత్యంత దారుణం అండి, అత్యంత దయనీయం, అత్యంత హేయం అన్నవాడు వాడచ్చు. ఒక అబ్బాయిని పట్టుకొని మిగిలిన ముగ్గురు కూడా ఎంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారంటే సంఘటన ఏంటో తెలియదు, విషయం ఏంటో తెలియదు. ఒక అబ్బాయిని కంటిన్యూ కొడుతున్నారండి. ఆ అబ్బాయి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, తను ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వెనక నుంచి ఎమర పట్టుకున్నట్టుగా వచ్చి ఒక పెద్ద కొబ్బరి మట్ట తీసుకొచ్చి వీపు మీద పడేలుకున్నాడు, కొట్టాడండి. ఆ అబ్బాయి తూలి కింద పడిపోయాడు. ఆ అబ్బాయి కింద పడి మాట్లాడుతూ మోకాలు నిలబడి మాట్లాడుతుంటే ఇంకొకడు ఒక హీరోకి స్టైల్ వచ్చి ఎగిరెగిరి తనడం. మరలా అందులో ఒక అబ్బాయి అయితే కంప్లీట్గా బ్లాక్ షర్ట్ వేసుకున్న అబ్బాయి అయితే ఎగిరెగిరి తంతున్నాడు. మరొక అబ్బాయి, మరొక లావుపాటిగా రెడ్ షర్ట్ వేసుకున్న మరొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి అయితే పిడిగుద్దులు ముఖం మీద కంటిన్యూస్గా గుద్దిస్తున్నాడు. అంటే అటు కుడుతున్నాడండి. ఎట్లా ఉందంటే ఏదో ఒక హీరోయిటిక్గా ఏదో దారుణం జరిగినట్టుగా, బహుశా ఏ టెర్రరిస్టో, ఏ ఉగ్రవాదో, ఏదైనా అసాంఘిక కార్యం అంటే భారతదేశానికి సంబంధించిన ఏమైనా సంఘటనలు జరిగాయేమో అన్నంత భయంకరటువంటి ఆ భయాందోళన కలిగినట్టు ఆ యొక్క వీడియో చూశాక నాకు కాసేపు అర్థం కాలే. ముఖ్యంగా యూత్ గట్టిగా చూస్తుంటే ఆ తరువాత అర్థమైంది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అనే విషయం అర్థమైందండి. ఆ కొట్టే విధానం చేస్తుంటే సినిమాల్లో రీసెంట్గా వచ్చి ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఒక హీరో ఎట్లయితే ప్రదర్శిస్తాడో ఒక్కొక్కడు తను ఒక హీరోగా ఫీల్ అయిపోయి ఆ ఆపోజిట్ ఉన్నవాడు ఏదో పెద్ద నేరం ఏదో దేశద్రోహం చేసిన కేసుకి దేశద్రోహం చేసేవాడి మీద ఎట్లయితే అటాక్ చేస్తారో ఆ మాదిరి ఒక్కొక్కరు ఒక్కో సైడ్ నుంచి ఒక్కొక్క సైడు. ఇంకా ఎంత దారుణం అంటే అండి, ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని ఆ అబ్బాయిని బరబర ఇచ్చుకుంటూ ఆ అబ్బాయిని మెడ చుట్టూ ఒక చున్నీలా బిగించేసి బస్సు చచ్చిపోయాం అనుకున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ అయితే నేను కాసేపు కళ్ళు కూడా ఆర్పకుండా ఆ సంఘటన అంత భయంకరంగా ఉందండి. అంటే ఎట్లాంటి మానసిక ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఉన్నారంటే ముఖ్యంగా టీనేజ్ కుర్రాళ్ళు. తర్వాత వివరాల్లోకి వెళ్ళి ఈరోజు మనం దానికి సంబంధించినటువంటి ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఇది కోనసీమ జిల్లా మల్కీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే మనం ఆ డిపార్ట్మెంట్తో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం. ఆ ఎస్ఐ గారిని మనం కంటిన్యూగా ట్రై చేస్తుంటే ఎస్ఐ గారు సురేష్ గారు అని తెలిసింది. ఆయన ఎస్ఐ గారు మన కాంటాక్ట్లో రాలేకపోయారు. అక్కడ ఉన్న రైటర్ గారిని అడిగితే కొన్ని విషయాలు డీటెయిల్గా వివరించడం జరిగింది. ఇది యాక్చువల్గా ఆయన మాటలో నేను మీకు చెప్తానండి. వివరించిన విషయం ఏంటంటే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ సంఘటన మొన్న 5వ తారీఖు నాడు, నవంబర్ 5వ తారీఖు నాడు ఈ సంఘటన జరిగిందని. ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఒక అమ్మాయికి సంబంధించి ఇందులో ఎవరైతే బాధితుడు అంటే ఎవరైతే కొట్టించుకున్నాడో ఆ బాధితుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడని, ఏ అమ్మాయిని అయితే లవ్ చేస్తున్నాడో ఈ కొట్టిన ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. అతను కూడా సేమ్ ఒకే అమ్మాయిని, ఇట్స్ అ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇది కంప్లీట్గా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ బాధితుడిగా ఎవరైతే కొట్టింపబడుతున్నాడో ఒక పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాడో అతన్ని కంటిన్యూగా ఎవరైతే కొడుతున్నారో ఆ బాధితుడు, అతని పేరు యువరాజ్ అని తెలిసింది. అతడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడని, ఈ ముగ్గురు కొడుతున్నట్టు వ్యక్తుల్లో అందులో ఒక అబ్బాయి, వాడి పేరు రవిప్రకాష్ అని తెలిసింది. ఈ రవిప్రకాష్ అన్న కుర్రాడే ఈ యువరాజ్ ఎవరినైతే ప్రేమిస్తున్నాడో అదే అమ్మాయిని ఇతను కూడా ప్రేమిస్తుంటే ఈ అబ్బాయిని ఈ అబ్బాయిని కంప్లీట్గా కిడ్నాప్ చేసి దగ్గరలో ఉన్నటువంటి చెట్టు పొదలో తీసుకెళ్ళి దారుణంగా ఈ యొక్క రవిప్రకాష్ తాలూకా మిగిలిన మిత్రులు కూడా వీళ్ళందరూ కలిసి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి దారుణంగా చిత్రహింసలు పెట్టారు. అది మార్నింగ్ ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చిత్రహింసలు పెట్టి సాయంత్రం పూట పూర్తిగా వికటజీవిగా మారిపోయి సృహ కోల్పోయిన విధంగా మూర్ఛల్లి పరిస్థితులు ఉంటే ఆ అబ్బాయిని తీసుకెళ్లి జంక్షన్లో పడేసి వెళ్ళిపోయారని మనకైతే అందరి విశ్వసనీయ సమాచారం అయితే మనకు తెలిసింది. ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. నాగరాజు గారు, ఇంటర్మీడియట్ అంటే ముక్కు పచ్చలారని చిన్న పిల్లలండి. జస్ట్ హార్డ్లీ అంటే 15 years 10th class అనుకుంటే 16-17 years అండి. వాళ్ళ బిహేవియర్ అలా ఉందా సార్? వాళ్ళని చూస్తుంటే ఒక్కొక్కరు కూడా ఎట్లా ఉన్నారంటే ఏదో క్రౌర్యం అండి. వాళ్ళ కళ్ళల్లో క్రౌర్యం, వాళ్ళ మాటల్లో క్రౌర్యం, వాడు ఎంత వల్గర్ అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ కొడుతున్నారంటే వీటి యొక్క ఇంపాక్ట్ ఆ అబ్బాయికి 17 ఏళ్ళ వయసు. అందరూ కూడా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు 17 years కుర్రవాళ్ళని తెలిసింది. ఒక అబ్బాయిని పట్టుకొని అంత స్థితిలో తీసుకెళ్ళడం అనేది ఇది నిజంగా మన భవిష్యత్తు, మన ఈరోజు జనరేషన్ ఎక్కడికి దారి తీస్తుంది. మన పిల్లలు ఈరోజు కాలేజీకి పంపిస్తున్న పిల్లలు అసలు కాలేజీకి వెళ్తున్నారా లేకపోతే దేనికి గురవుతున్నారో తెలియనటువంటి కరెక్ట్ సందిగ్ధావస్థలో ఉందండి.
నాగరాజు గారు, అసలు పిల్లల యొక్క పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు? అసలు మీ పిల్లలకి మొబైల్స్ ఇస్తారు, మీ పిల్లలు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయో తెలుసుకునే పరిస్థితి మీరు చేయరా? పేరెంట్స్ అనేవారు డెఫినెట్గా ఒక కన్ను వేయాలి. లాస్ట్ టైం మనం ఎన్నో సిరీస్లు చేసాం నాగరాజు గారు, ముఖ్యంగా అబ్బాయిల యొక్క ప్రవర్తన. అమ్మాయిలు ఈరోజు ఎంత జాగ్రత్తలు తీసుకోవడం పక్కన పెడితే, అబ్బాయిల యొక్క ప్రవర్తన నియమాలు ఎట్లా ఉంది, ఇంట్లో ఎట్లాంటి బిహేవియర్, వాడు అడిగినటువంటి మొబైల్, వాడు అడిగినటువంటి డ్రెస్, వాడు అడిగినటువంటి షూస్ కొనివ్వడమే మన బాధ్యత. అంటే ఒక తండ్రిగా బాధ్యత, ఒక తల్లిగా ఇంట్లో వాడికి కావాల్సినట్టు పేడ పెట్టినట్టుగా పెంట పెట్టినట్టు ఆ అబ్బాయిని మీరు ఎట్లా తయారు చేస్తున్నారండి వాడిని? ఒక అబ్బాయి అంటే 17 ఏళ్ళ కుర్రాడు, ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రాడు, అంత వల్గారిటీ, వాళ్ళ అంత క్రౌర్యం ఎలా వచ్చింది? అసలు ఎఫ్ఐఆర్లో ఏముంది సార్ అసలు? ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడే మనం తీసుకున్నాం సార్. దాంట్లో సెక్షన్స్ పెట్టారు. ముఖ్యంగా ఆ సెక్షన్స్ కూడా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా అందులో ఉన్నది, ఈ దృశ్యం ఏదో ఒక ప్లాన్ లేకుండా ఏదో కాస్త కొట్టేసాడని కాదండి. ఏదో కోపం వచ్చింది, ఆవేశంలో కొట్టడం వేరు. కానీ ఈ కొట్టే విధానాన్ని షూట్ చేశాడు ఒక అబ్బాయి. వాళ్ళు షూట్ చేసి దీన్ని సోషల్ మీడియాలో పెట్టింది కూడా వాళ్ళే. అంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్. అంటే మేము మర్డర్ చేస్తే మేము కుడితే ఏ రేంజ్లో ఉంటుంది అంటే, ఒక అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయి మెప్పుదల కోసం, ఆ అమ్మాయి యొక్క దీనికోసం చెప్పి ఏ స్థాయికి వెళ్ళిపోయింది యూత్. అంటే కొట్టే విధానాన్ని పూర్తిగా వీడియో తీయడం, ఆ వీడియోని సోషల్ మీడియాలో, అంటే ఎక్కడ కూడా ఒక విశృంఖలత్వం తప్ప ఒక భయం, కాస్త భక్తి ఎక్కడ ఏ కోశంలో కూడా కనిపించట్లే. అందుకే ఈ సెక్షన్స్లో కూడా వాళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ కూడా మీకు వివరిస్తాను. ముఖ్యంగా బిఎన్ఎస్ 126/2, బిఎన్ఎస్ 118/1, బిఎన్ఎస్ 109/1, బిఎన్ఎస్ 308/2, బిఎన్ఎస్ 351/2, బిఎన్ఎస్ 115/2. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినంటే, ముఖ్యంగా ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడం, ఒక వ్యక్తిని దూషించడం, ఒక వ్యక్తిని హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించడం, హత్యాయత్నాన్ని ప్రేరేపించడం, తమ యొక్క మాటల ద్వారా అటెంప్ట్ టు మర్డర్, సెక్షన్ 109/1 కంప్లీట్గా అటెంప్ట్ టు మర్డర్ కింద వస్తుంది బిఎన్ఎస్లో. అంటే ఆ వ్యక్తి చచ్చేదాకా కొట్టడం. అంటే ఇంకా ప్రాణం మిగిలింది కాబట్టి ఆ తల్లిదండ్రుల అదృష్టం మిగిలిందేమో కానీ, లేకపోతే చచ్చిపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. అంటే ఈ సెక్షన్స్ మీద, ఈ యొక్క కోర్టుల మీద, ఈ యొక్క న్యాయం మీద పూర్తి ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి స్టూడెంట్స్ ఎంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. అంటే రేపు ఏం జరుగుతుంది, ఈ రకమైన పని చేయడం వల్ల మాకు ఏమైనా ప్రమాదం వస్తుందన్న కనీసం ఒక భయం కానీ, ఏమాత్రం భక్తి కానీ, ఏమాత్రం కూడా ఏమీ లేనటువంటి వ్యక్తులు చేసే పనులు ఇట్లా కనిపిస్తున్నాయి సార్. వీళ్ళ భవిష్యత్తు పరిస్థితి చెప్పండి. హత్యాయత్నం కేసు 109/1 అటెంప్ట్ టు మర్డర్ కేసు. అటెంప్ట్ టు మర్డర్ కేసు అంది, మర్డర్ చేసిన దానికన్నా ప్రమాదం అంది. హత్య చేసేస్తే 14 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది, కానీ అటెంప్ట్ టు మర్డర్ అంటే ఇంకా ప్రమాదకరం. అంటే ఇక్కడ 2 రకాల కేసులు ఉంటాయి నాగరాజు గారు. ఒకటి, కోపం వచ్చింది, ఏదో ఇద్దరు కొట్లాడుకుంటులో మనకి ఏదో ఆవేశంలో అక్కడ ఏదో కత్తి వచ్చింది, తప్పని కొట్టేశాం. సో నాకు ఆవేశంలో కొట్టేశాను, దట్ ఈస్ డిఫరెంట్. అట్లా కాదండి, క్రూయాలిటీ, నేను చంపాలనే ఒక ప్లాన్ ప్రకారంగా వచ్చి చంపే ప్రయత్నించి, దానికి పూర్తిగా ప్రీ ప్లాన్ మర్డర్ అంటారు. మర్డర్ చేసే ప్రయత్నం హత్యాయత్నానికి ఈక్వల్గా వస్తుంది. ఇంకొకటి, ఇక్కడ వాళ్ళు షూట్ చేసే విధానం చాలా తప్పు. ఒకటి చేయడం తప్పు, ఇట్లాంటి సంఘటన చేయడం తప్పు. ఒకటి సంఘటన చేసి ఆ సంఘటన వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టడం. ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ కూడా నిన్ననే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి నిన్న అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అంటే దాని మీద కనీసం అవగాహన లేదు. ఆయన పెట్టింది ఏంటంటే, ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో ఇట్లాంటి అశ్లీలం కానీ, ఇట్లాంటి హత్యాయత్నం కానీ, హత్యలు చేసే ఇటువంటి దీనికి సంబంధించినటువంటి ఏవైనా ప్రవేశపెడితే మేము పీడీ యాక్ట్ వేస్తాం, సుమారుగా 12 సంవత్సరాలు తక్కువ లేకుండా శిక్షలు వేస్తామని శాసనసభ సాక్షిగా నిన్న బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఎంటర్ ఆ బిల్లు కూడా ఆమోదముద్రైంది. అంటే ఈరోజు యూత్లో కనీసం మేము తప్పు చేస్తే మాకు ఈ రకంగా శిక్షలు ఉంటాయేమో. కనీసం రేపు పొద్దున ఒక విషయం చెప్తానండి. ఈరోజు అమ్మాయిని లవ్ చేస్తున్నారు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఓకే, రేపు ఈ అమ్మాయి చక్కగా ఒక 5 years పోయిన తర్వాత ఎవరినో మ్యారేజ్ చేసుకుని చక్కగా అమ్మాయి చక్కగా పిల్లలతో చక్కగా గడుపుతుంది. కానీ మిగిలిపోయిన ఫూలిష్లు ఎవరండి? ఈరోజు అబ్బాయిలే కదా. ఈరోజు అబ్బాయి క్లాస్మేట్స్లో ఉండేటప్పుడు ఈరోజు తెల్లారితో ముఖం చూసుకోవాల్సిన అబ్బాయిలు ఇన్ని కథలు చూడలేదండి. శంభో శివ శంభోను సినిమా ఉంటుంది నాగరాజు గారు. నేను ఈ సందర్భంగా ఎందుకు మీరు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. అందులో ఒక అమ్మాయికి ఎంత హెల్ప్ చేశారు, చివరికి మిగిలింది ఏంటంటే తన లైఫ్ని మొత్తం. ఒకసారి సినిమా చూడండి. ఆ సినిమా చూస్తే ఒక లవ్ ట్రాక్లోకి వెళ్ళి అబ్బాయిని వాళ్ళు పూర్తిగా సాక్రిఫైస్ చేసి, అందులో రవితేజ్ అనుకుంటా ఎంత డమ్మీగా మిగిలిపోతాడు. అంటే ఎందుకు నేను విషయం సినిమాని ఎందుకు చెప్తానంటే, కొన్ని విషయాలు మనకు అక్కడ మనం తీసుకోవాల్సిన సందర్భం కూడా ఉంటుందండి. దీనికి సంబంధించి నాగరాజు గారు, పేరెంట్స్ ఈ సంఘటన జరిగింది ఎప్పుడు, November 5వ తారీఖున జరిగిందని చెప్పి మనకి పోలీస్ స్టేషన్ చూసిన న్యూస్ని పెట్టడం మనకు తెలుస్తుంది. November 5న జరిగితే ఈరోజు November 21, 22 తారీఖుల్లో మనం ఉన్నాం. అంటే 15 రోజుల పాటు ఈ విషయాన్ని పూర్తిగా గుప్తంగా పెట్టి, అంటే పేరెంట్స్కి తెలియదా? ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. అతని పేరు శంకర్రావు గారు. అతను ఈరోజు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసేదాకా విషయం అనేది బయటికి రాలే. ఒకవేళ అంటే మీ పిల్లల్ని పెంచే విధానం ఏ రకంగా పెంచుతున్నారు, మీరు వెనకేసుకొస్తున్నారా? ఇట్లాంటి దుర్మార్గపు చీడపురుగులు లాంటి పిల్లల కండగా మీరు పోయి పశువులను కుక్కలు పెంచుకోవడం బెటర్ నాకు తెలిసి. ఇలాంటి పిల్లలు మీకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు సమాజానికి, మీరు మీ ఇంటికి నాశనం చేయడం కాదు, మీరు ఇంటిలో కానీ కంట్రోల్ చేయలేకపోతే వీధి నాశనం చేస్తారు, ఊరిని నాశనం చేస్తారు, ఎంటర్ సమాజాన్ని కూడా నాశనం చేస్తారు. సో నేనేమంటానంటే, ఇటువంటి సెక్షన్లు పెట్టేటప్పుడు కొత్తగా చట్టాల్లో మార్పులు రావాలండి. ఈరోజు మనం ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏ రకంగా
అయితే ఆ అబ్బాయిని యొక్క మైనర్ ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి పేరెంట్స్ ఏ మాదిరి అయితే పెడుతున్నారో అదే మాదిరి ఇటువంటి హత్యాయత్నం కానీ లేకపోతే కొట్టడాలు కానీ తిట్టడం కానీ అబ్యూజ్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ను కూడా శిక్షలు ఉంటాయి. అట్లాంటి చట్టాలు రూపకల్పన చేసిన రోజు నాడు పేరెంట్స్ కూడా పిల్లలు ఎడ కొంత భయభక్తులతో పిల్లల్ని పెంచే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా మార్పులు రావాలి నాగరాజు గారు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తీసుకెళ్లి పేరెంట్స్ చేస్తున్నారు. వాడికి ఫస్ట్ టైం క్లాస్ ఇస్తారు, సెకండ్ టైం మైనర్స్కి డ్రైవింగ్ ఇస్తే పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి లోపలేసే చట్టాలు ఉన్నాయి ఈరోజు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. అదే మాదిరి ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరిగేటప్పుడు పేరెంట్స్ కూడా కొంత జాగరూకత ఉండాలి. లేని పక్షంలో సమాజం మొత్తం నాశనం అయిపోతుంది. ఈ సంఘటన చాలా చిన్నగా చూడాల్సిన అవసరం లేదు నాగరాజు గారు. ఇది చిన్న సంఘటన. ప్రతి ఊర్లో ముఖ్యంగా అమ్మాయిలను లవ్ చేస్తున్నటువంటి అబ్బాయిల సంఘటన చెప్తారండి. ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో, ప్రతి కాలేజీలో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి ప్లేస్లో కూడా ఈ సంఘటన ఉంది. అమ్మాయిలు లవ్ చేసే అబ్బాయిలు, అబ్బాయిలు లవ్ చేసే అమ్మాయిలు. ముఖ్యంగా అమ్మాయిలు ఏదో విధంగా తను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. 100% సేఫ్టీ జోన్ చూసుకుంటారు అమ్మాయిలు. కానీ రోడ్డు మీద వచ్చేసి రాబోతులా తిరిగి సమాజాన్ని చీడపురిగే రేపొద్దున మొత్తం వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తాడు ఈనాటి కుర్రాలు. సో ఇట్లాంటి ఈ వీడియో చూసిన తర్వాత అయినా అబ్బాయిలు కొద్దిగా అలర్ట్ అవ్వకపోతే చట్టాలు ఇంకా భయంకరమైన చట్టాలు రావాలండి. చట్టాల మీద అవగాహన కల్పించాలి నాగరాజు గారు. చట్టాల మీద ఒక పరిపూర్ణమైన అవగాహన ఉన్న రోజు నాడే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇట్లాంటి సంఘటన జరిగిన రోజు నాడు దీనికి సంబంధించి నేను ఏం చెప్తున్నా అంటే డెఫినెట్గా పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి లోపలేసేయండి. పేరెంట్స్ని కూడా తీసుకెళ్లి లోపల వేస్తే ప్రతి ఒక్క తల్లి తండ్రి భయంతో తమ పిల్లలు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఎంతసేపు సంపాదన, ఎంతసేపు బాధ్యతలే కాదు, పిల్లల్ని కనడం కాదు, ఆ పిల్లల్ని పెంచే విషయంలో కూడా బాధ్యత ఉండాలి. కేవలం వచ్చేసిన అవబోతుల్లాగా రోడ్ల మీద పడిస్తే రేపు పొద్దున జరిగే పరిణామాలకు ఎవరు దారితీస్తారు? ఎక్కడో ఉగ్రవాదుల కోసం చెప్పి, టెర్రరిస్టుల కోసం అని చెప్పి మన మిలిటరీ సైనికులు రోజులు గంటల తరబడి 24/7 పని చేస్తుంటాయి. వీళ్ళు చేసే పనిదా? ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి పేరెంట్ కూడా ఉంది. డెఫినెట్గా అండి. ఇలాంటివి మాత్రం ఫర్దర్గా జరగకుండా ఉండేలాగా సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని మాత్రం కోరుకుంటాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు. ముఖ్యంగా ఇలాంటి సంఘటనల మీద మీరు ఈ వేదిక, చర్చా వేదిక తీసుకుని రావడం ఒక సామాజిక బాధ్యతగా మీరు ఏది తీసుకొస్తున్నారో, ముఖ్యంగా సుమన్ టీవీ యాజమాన్యానికి ముందుగా యాజ్ ఎ సీఈఓగా నాగరాజు గారికి పేరున అభినందనలు నాగరాజు గారు. థ్యాంక్ యూ సార్. నేను వెంటనే మీకు వీడియో షేర్ చేసినప్పుడు డైరెక్ట్గా అక్కడ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఏం జరిగింది, ఇంకా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటని చెప్పేసి డీటెయిల్ కనుక్కొని ప్రేక్షకులకి ఇలాంటి ఫర్దర్గా జరగకుండా ఉండేలాగా పేరెంట్స్ కూడా బాధ్యత వహించాలని చెప్పేసి చెప్పారు. సామాజిక బాధ్యత అదే కరెక్ట్ అని చెప్పేసి భావించాలి. సో ఇందులో మీ పాత్ర కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.